ఖ్యాతిని ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27, 27లో 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4,550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు కానీ వలలు కానీ మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా కానీ సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా